17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నరపుత్రుడా, ఇజ్రాయేలీలకు కావలిగా నేను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. చదువునా సరే చాలు ఇంకానే. చాలు 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 చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగండ, పరిశుద్ధుడా, నిత్య నివాసివైన దేవుడవు, రక్షకుడు అయిన ప్రభువానికి స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నీ బిడ్డలు జూమ్ లో ఉండి అయానైన తండ్రి ప్రభువా నేను కీర్తించి కొనియాడి, అలాగే నైనా నీ గ్రంథాన్ని చదువుకొని నీ మాటలు వినటానికి నైనా నీ దాసుని నిలబెట్టుకొని కొన్ని మాటలు తెలియజేసావు. నీకు స్తోత్రాలు నాయన. అయా ఇదిగో నేను కూడా నీ మాటలు మాట్లాడాలని నిలబడుతున్నాను. నన్ను నీ యొక్క నాయన తండ్రి సిలువ చోట మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాట వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని ఫలించటానికి సహాయం చేయమని సమస్త వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించుకుంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ నాయన తండ్రి ప్రభు నీ మాటలు వినటానికి కూర్చున్నారు. వినటానికి కావాల్సిన చెవులు వారికి దయచేయండి. గ్రహించటానికి కావాల్సిన హృదయాన్ని కూడా వారికి దయచేయండి. వారి అందరి చుట్టూనైనా నీ దూతను తోడుగా ఉంచి నడిపించము. యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇందులో అంటున్నాడు, నరపుత్రుడా, ఓ ఇశ్రాయేలీయులకు నరపుత్రుడా, ఇజ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. నియమించాను. ఎవరికి? ఇజ్రాయేలీలకు కావలి. కావలి వానికి ఉండాల్సిన లక్షణాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఇజ్రాయేలీలకి కావలి కావాల్సి వచ్చాడు? అసలు కారణం ఏంటి? మిగిలిన వాళ్ళకి అవసరం లేదా? కావలి ఏం చేస్తాడు అనేది కూడా మనం తెలుసుకొని తీరాలి. ఇజ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను ఉంచుతున్నాను అంటే, ఇజ్రాయేలీలు అనేటువంటి వాళ్ళు చాలా గోత్రకర్తలు అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో మనము కూడా దేవుని నమ్ముకున్నటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి ఆ లెక్కలో మనం కూడా వేసుకోవాలి. ఆ లెక్కలో మనం కూడా ఉన్నాము. ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళకి అందరికీ కాపలా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నాము అనే వంశాల్లో నుండి, కుటుంబాల్లో నుండి అన్యులైపోతున్నటువంటి వారికి కాపలా కావలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో 36వ వచనాన్ని మనం గమనిస్తే అందులో చక్కని మాట రాయబడతా ఉంది. చదువుకుందాం. ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రె వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని నేడు కోరడని శిష్యులతో చెప్పారు. ఇందులో అంటున్నాడు, ఎందుకు కాపరి కావాల్సి వచ్చింది? ఎందుకనంట మనం చదువుకున్నాం కదా. ఎందుకని? కాపరిలేని గొర్రెల వలె లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న గొర్రెలు మీరు. చెదిరిపోయారు. కాపరి లేడు, మీకు ఉన్నా కూడా సక్రంగా కాయటం లేదు, సరిగా లేడు ఆ కాపరి. ఆ కాపరి అనేవాడు కాపలా కాయాలి. కాపలా కాయాలి అంటే వాడికి కొన్ని గుణాలు ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండి తీరాలి. ఆ లక్షణాల గురించి కూడా మనకు తెలుసు. అయినా ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. యేసు ప్రభు వారే అంటున్నారు, ఇజ్రాయేలీయులారా, లేదంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముకున్నటువంటి వాళ్ళలారా, మీకేం కావాలి అంటే కాపరి లేకపోవటం వలన నేను కాపరిగా వచ్చాను. లేదంటే మీకు కాపరులను ఏర్పాటు చేస్తాను. ఆ కాపర్లు ఎలాంటి వాళ్ళు అంటే, నన్ను నమ్ముకొని నా మార్గంలో నడుస్తూ
నా మాటలు మీకు తెలియజేసేటువంటి వాళ్ళు, నేనే కాపరిగా వచ్చాను అనే మాట ఇందులో రాసినటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందువలన కావలిగా దేవుడు ఏర్పాటు చేశాడో కూడా మనం తెలుసుకొని తీరాలి. కావలి వాడిని గురించి మనం చాలా మాటలు మాట్లాడుకోవచ్చు. ఎందుకు నియమించాడో కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. యెషయా గ్రంథంలో 62వ అధ్యాయంలో 6వ వచనాన్ని కూడా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నరపుత్రుడా, ఇజ్రాయేలీలకు నిన్ను కాపలాగా నిన్నుంచాను, లేదంటే కావలి వానిగా నేను ఉంచాను అని చెప్పిన మాటను బట్టి 62వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడు యెరూషలేమా, చదువుకుందాం. యెరూషలేమా, నీ ఉమ్, ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. అంటున్నాడు ఇందులో. రేయైనా చాలమ్మా, రే అయినా పగలైనా వాళ్ళు ఊరుకోరు, అలాగే మౌనంగా ఉంటారు. ఉండరు. మౌనంగా ఉండే రకాలు కాదు వాళ్ళు. ఇందులో అంటున్నాడు, యెరూషలేమా అంటే పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడా? పలానా ఊళ్ళో అని అంటే ఆ ఊర్లో ప్రజలు అని అర్థం. యెరూషలేమా అంటే యెరూషలేములో ఉన్న ప్రజలు, అందులో అందరూ ఉన్నారు ప్రజలు, క్రైస్తవులే లేరు. అందులో అనేక రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. అందువలన వాళ్ళని హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. నమ్మకమైనటువంటి కాపరి వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారట? రాత్రి నమ్మకం. పగలు మేలుకొని ఉండే కాపరులు వాళ్ళు. మౌనంగా కాపరి ఉండరు. ఎందుకండి? అసలు అర్థం ఏంటి? అసలు కాపరి ఎందుకు మనకి? కాపరి ఉండాలి. కారణము మానవుడు అన్నిటిలో నుండి తప్పిపోతాడు కాబట్టి తప్పిపోకుండా కాపలా ఉండాలి. కాపలా అనేది ఎవరి వలన అవుద్ది అనేది మనం చూస్తూ ఉండాలి. ఆ కాపరి ఇందులో కనిపిస్తా ఉన్నటువంటి మాట యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 6, 7 వచనాలు ఒకసారి చదువుకుందాం. అయితే కావలివాడు ఖడ్గమ వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. చాలా నరపుత్రుడా, ఇందులో నేను నిన్ను కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి. బాకా ఖడ్గం ఊదనందు. ఎలా వస్తుందండి? శత్రువు నుంచే కదా వచ్చేది. ఖడ్గం వస్తుందంటే, అవును. ఖడ్గం వస్తుంది అంటే అర్థం ఏంటంటే అది పట్టుకొని వచ్చేవాడు అక్కడ ఉండాలి. కావలి వాడిని తప్పించుకొని లోపలికి వెళ్ళి అంతా నాశనం చేయాలి అనేవాడు ఉండాలి. అలాంటి వాడు ఈ కావలి వాడిని తప్పించుకొని పోవాలి అంటే ఒక ఖడ్గాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆ ఖడ్గము అపవాదికి సంబంధించింది కాబట్టి కావలి వానికి ఏముండాలి? ఖడ్గాన్ని ఏం చేయాలి? ఖడ్గాన్ని విరచగలిగినటువంటి వాడై ఉండాలి. వాడు శక్తివంతుడైనటువంటి వాడై ఉండాలి. కాపలా కాసేవాడు ఎట్లా పడితే అట్లా ఉండడు. ఎందుకని? ఈ కాపలా కాసేవాడి మీదకే ముందు శత్రువు వస్తాడు. శత్రువు వచ్చి కావలి కాసేవాడిని పక్కకు నెట్టేస్తేనే లోపలికి రాగలడు. అది తెలుసుకోవాలి. కాబట్టి కావలి వానికి ఏమి ఉండాలి? శత్రువుని ఎదిరించే లక్షణము ఉండాలి. ఖడ్గం వస్తుంది కదా అని పారిపోతే కుదరదు. కాబట్టి ఈ కావలి వాడు ఖడ్గము వచ్చుట చూచి అని రాస్తున్నాడు. అపవాది వచ్చేటప్పుడు అపవాది ఎలాంటి బలవంతుడో మనకు అందరికీ తెలిసిందే. రాస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, నీ విరోధి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని. గర్జించు సింహములాగా ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు అని చెప్పాడు పరిశుద్ధ గ్రంథకర్త. కాబట్టి ఈ అపవాది గర్జించే సింహము లాంటి వాడు భయంకరంగా వస్తాడు.
ఆకలితో ఉంటాడు. ఎవరిని మృంగాలా అని చూస్తాడు. ఎవరిని మృంగుతాడు అంటే వాడికి నచ్చినటువంటి వాళ్ళు, నచ్చనటువంటి వాళ్ళు ఉంటారు. నచ్చిన వాళ్ళు ఎవరు? అపవాదికి వాడి పనులు చేసేవాళ్ళు, వాళ్ళ జోలి బాడు. నచ్చనటువంటి వాడు ఎవడు? క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాడు. వాడిని మృంగాలి అని చూస్తూ ఉంటాడు. అలాంటి అపవాదిని ఎదిరించాలి అంటే వీనికి శక్తి కలిగినటువంటి వాడుగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనం చదువుకుంటే కొన్ని మాటలు, అందులో రాసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన ఏలయనగా ఏలయనగా మనము పోరాడినది శరీరతో కాదు గాని ఎవరు ప్రధానులతోనూ పోరాడేది ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు, లేదంటే ఇదిగో ఈ కాపరి అనేటువంటి వాడు. వాడు ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో రాస్తున్నాడు మనం పోరాడేది ఖడ్గం వస్తుంది, వాని మీద మనం పోరాడాలి. కాబట్టి ఏం చేయాలి అనేది రాస్తున్నాడు. ఏం రాయాలట, ఏం చేయాలట? శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇందులో రాస్తున్నటువంటి మాట పోరాడుచున్నాము. కానీ చదువు ఇంకా పోరాడుచున్నాము. అందుచేతన మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయు కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానిలో మీరు దుష్టుణ్ణి అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయందు శిరస్త్రాణమును దేవుని ఇది చాలా వాక్యమును ముఖ్యమైనటువంటిది. మరియు రక్షణ అనే శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఇందులో అంటాడు దేవుని వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ధరించుకోవాలి. ఆత్మ వలన ఇందులో ఎంత ప్రతి ప్రాముఖ్యమైందంటే ఇది యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చేటువంటి అన్ని కవచాలు నీవు ధరించి ఉండాలి. కావలి వాడు ఆయన విసుగ్గా ఉందిలే, చెమట పోస్తుందిలే, ఇబ్బందిగా ఉందిలే అని ఏ ఒక్కటి కూడా పక్కకు తీయటానికి లేదు. నీ యొక్క లక్షణం ఎలా ఉండాలి? శిరస్సు నుండి పాదం వరకు దేవుడిచ్చేటువంటి కవచాన్ని ధరించినటువంటి వాడివై కావలివాడిగా నిలబడాలి. అప్పుడు ఈ కావలివాడు ఖడ్గం వచ్చినా కూడా బెదిరిపోడు. అపవాది వస్తే ఎదిరించే శక్తిని పొంది ఉంటాడు. ఎలా పొందుతాడు అనేది చివరి వాక్యంలో కూడా రాశాడు. దేవుని చేత పొందుతాడు, దేవుని ప్రార్థించటం వలన పొందుతాడు, దేవుని మార్గంలో నడుస్తూ ఉండటం వలన పొందుతాడు అని అందులో రాస్తున్నాడు. పరిశుద్ధమైనటువంటి ప్రజలారా అని అందులో హెచ్చరిక చేసినటువంటి మాటను బట్టి ఇందులో ఏమంటున్నాడు తెలుసా? శత్రువు యొక్క బాణములను, బాణం అంటే దగ్గరగా రాదు, దూరంగా ఉండి వేస్తాడు బాణం, వాడి దగ్గరికి రాడు. ఆ బాణము నీకు తగలకుండా ఉండాలి అంటే తప్పించుకోగలిగినటువంటి ఉండాలి నీ దగ్గర. ఆత్మ ఖడ్గాన్ని ధరించి పోరాడే శక్తిని కలిగి ఉండాలి అనేది ఇందులో రాసినటువంటి మాట. ఇందులో ఏంటంటే ప్రభువు తన యొక్క సేవకులకు రకరకాలైనటువంటి పరిచర్యను ఇచ్చాడు. ఆ పరిచర్యలో భాగాలే ఇప్పుడు మనకి గుర్తు చేస్తున్నాడు. అపవాది నీ మీద వీటిల్లో ఏది వేసినా సరే ఏదో ఒకటే వేస్తాడు, అన్ని ఒక్కసారి వేయడు. ముందు తలకేస్తాడు, తర్వాత ఎదురు రొమ్ముకి వేస్తాడు, తర్వాత పొట్టకేస్తాడు, కాళ్ళకేస్తాడు, చేతులకి వేస్తాడు. అవి ఏంటి?
రుగ్మతల ద్వారా వచ్చే బాణాలు, అందులో యోగా. వచ్చే వాటిని మనం ఎదుర్కోవాలి అంటే దేవుని యొక్క శక్తి బలవం. మానవునికి చాలా అవసరం. అవసరము అనేది మనము తెలుసుకొని తీరాలి. ఇందులో అంటున్నాడు, ఇజ్రాయేలీల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే గొర్రెలు కాసే మనస్తత్వం వాళ్ళకే ఉంటది. ఈ గొర్రెలు ఏంటో మనకు తెలియజేశాడు. ఏం తెలియజేశాడు? యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో 31వ వచనాన్ని మనం గమనిస్తే అందులో రాస్తున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. 34, 31 సార్. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఎవరంటే ఈ గొర్రెలు గొర్రెలు అంటుంటే మనమే. అందులో మనమే గొర్రెలు అంటారు. 500 మంది మనం గొర్రెలు. చూస్తున్నాం. ఈ గొర్రెలు అనే పేరు పెట్టాడు అంటే వాడు ఎవరు? మనుషులు. మనుష్యులు. ఒకటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు. గొర్రె అని ఎవరిని పడితే వాడిని అనలేము, అన్యుని పట్టుకొని గొర్రె అనలేము. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడిని గొర్రె అంటారు. ఆ గొర్రెని ఎవరు ఇబ్బంది పెట్టేది? రకరకాలైనటువంటి వాటిని ఇబ్బంది పెట్టినా అవేం పెద్ద లెక్కలోకి రావు. దేవుని బిడ్డలని కష్టపెట్టడానికి, ఇబ్బందుల పాలు చేయటానికి, ఖడ్గాన్ని విసరటానికి బయలుదేరేటువంటి ఒక శక్తి అపవాది అనేది మనం తెలుసుకోవాలి. ఇజ్రాయేలీలు బందీలుగా ఉన్నారు ఒక ప్రదేశంలో. ఏ ప్రదేశం అది? ఈజిప్ట్, ఐగుప్తు ఐగుప్తు దేశము. దేశంలో. అందులో వాళ్ళకి గొర్రెలు కాసేవాడు అంటే వాళ్ళకి ఏంటి? హేయమైనటువంటి పరిస్థితి. ఆదికాండం 46వ అధ్యాయంలో 33వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాసినటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురం ఉండునట్లు చదవనా సార్? చాలా మంది చెబుతుంటారు కదా, నేను గొర్రెల కాపరిని అని చెప్పుకోవటానికి భయపడేవాళ్ళు, సిగ్గుపడేవాళ్ళు బయలుదేరుతుంటారు. అందువలన మీరేం చేయాలి? నేను గొర్రెల కాపరి అనే దాన్ని మరుగున చేసి వేరే వేరేగా చెప్పుకుంటున్నారు. గొప్పగా ఉండేది ఎక్కడుంటుందో అక్కడ చెబుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఆలోచన చేస్తే గొర్రెల కాపరి వాళ్ళకి హేయుడు, వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ప్రజలు ఇందులో ఈజిప్ట్లో ఉన్న ప్రజలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ ప్రజలను మించినటువంటి వాళ్ళు వీళ్ళు. చేసేది కూలి పనే, కానీ వాళ్ళ ప్రజల కంటే ఈ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. విస్తారముగా బలిష్టంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు హేయమైనటువంటి వాళ్ళు, తక్కువ వాళ్ళు, గొర్రెలు కాసే వాళ్ళు, కాపరులు వీళ్ళు. గొర్రెలు గాయక ఇంకేం కాస్తారు? గొర్రెలుగా నియమించబడినటువంటి అనిపించుకుంటున్నటువంటి మానవులను వీళ్ళు కాపు కాస్తా ఉన్నారు. వీళ్ళు ఎవరైనా సరే హేయమైనటువంటి వాళ్ళగా చూస్తూ ఉంటారు. చూశారు కదా, మన దేశంలో కూడా క్రైస్తవుడు అంటే క్రైస్తవుళ్ళే, నిమ్న జాతి వాళ్ళే, లేదంటే పేదవాళ్ళే, లేదంటే ఏదో చెబుతుంటాళ్లే, మనం చేసే పనులన్నిటికీ ఆటంకపరుస్తాళ్లే, తప్పుడు పనులు చేసేవాడిని వద్దంటాళ్లే. తప్పులు చేసేవాడిని తాగబాకరా అంటే వాడు ఊరుకుంటాడా? తగాదట్టానికి వస్తాడు. తిరుగుబోతున్న తిరగబాకరా నైనా మంచిది కాదు అని చెబితే వాడు వినడు. ఇవన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి పనులు. గొర్రెలు కాసేవాడు ఏం చెబుతాడంటే, గొర్రెలను జాగ్రత్తగా మేపేటువంటి వాడు ఏం మాట్లాడతాడో అవే మాటలు వాళ్ళ ముందు మాట్లాడితే వాళ్ళు మాట్లాడే వాళ్ళని తక్కువ వాళ్ళగా చూస్తారు. హేయుడు అంటే అర్థం అంటే తక్కువ వాళ్ళనిగా చూసే పరిస్థితి ఆ దేశంలో ఉంది. ఆ దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా హైందవులు ఉన్న చోట క్రైస్తవుని గురించి లేదంటే యేసు క్రీస్తుని గురించి తెలియచేస్తే వాడిని తక్కువ వానిగా చూసి అవసరమైతే వాడిని
ఇబ్బందుల పాలు చేసి, లేదంటే కొట్టి, లేదంటే చంపేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి, చూస్తున్నాము. ఇందులో ఒక ప్రధానమైనటువంటి మాట ఏందయ్యా అంటే, కీర్తనకారుడు కొనియాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఏమంటున్నాడు 23:1 యెహోవా నా కాపరి, కాపరి లేమి కలగదు. ఏమి కలుగదు. నేను గొర్రెని అనుకొని మనం అనుకుంటే, నాకు కాపరిగా ఉండేది ఎవరు అంటే యేసుక్రీస్తు వారు, దేవుడు. కాబట్టి నాకు లేమి కలుగదు. లేమి కలగదు అంటే అర్థమైంది, ఏది కూడా కొదువు కాదు. రాస్తున్నాడు. దేవుడు మనకు కాపరిగా ఉంటే, కాపరితనంలో ఆయన కింద మనం ఉంటే, ఆయన దొట్టిలో ఉన్నటువంటి వానిగా మనం ఉంటే, దాని నుండి బయటికి రాకుండా, బయట చూపులు చూడకుండా ఉంటే, నీకు ఎలాంటి లేమి తక్కువ కాకుండా దేవుడు చూస్తాడు. ఎందుకని అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. 11:14 గొర్రెలకు మంచి కాపరిని నేను మంచి కాపరి. మంచి కాపరి ఎలాంటి వాడు? ప్రాణము పెట్టు, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అంటున్నాడు. ఇందులో గొర్రెల కోసం ఏం చేస్తాడంటే కాపరి తన ప్రాణాన్ని సైతం పెడతాడు. ఊరికనే పెట్టడమే. గొర్రెల కాపరి ప్రాణం ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అపవాది వచ్చి దాడి చేస్తాడు. తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు. అంతే కదా. గొర్రెల కాపరి దగ్గరికి ఏమొస్తుంది? తోడేలు వస్తుంది. తోడేలు ఎవరు? గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు, వాళ్ళు అపవాది సంబంధులు అని మనకు వాక్యం తెలియజేస్తాం. గొర్రె చర్మం వేసుకొని నీ దగ్గరకు వస్తారు, కానీ వాటి లక్షణం ఏంటో తెలుసా? లోపల తోడేళ్ళు, క్రూరమైనటువంటి వాళ్ళు. కాబట్టి దొడ్డి దగ్గరికి ఎవరు వస్తారు? అపవాది వస్తాడు. అపవాది వస్తే ఎదిరించాల్సిన పరిస్థితి ఎవరికి ఉంది? కాపరికి ఉంది. కాపరి శక్తి తగ్గితే, ప్రార్థనా శక్తి తగ్గితే అపవాది దాడి నుండి తప్పించుకోలేదు. చూసారా? దేవునికి ప్రార్థన అనేది గొప్ప శక్తినిస్తుంది. కొన్ని గంటల పాటు ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి శక్తిని పొందినటువంటి మహాభక్తులు మనకి చాలా మంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడా దేవుడా దేవుడా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసుక్రీస్తు ప్రభువా అని కేకలు వేస్తానే ఉంటారు. వాళ్ళ పని. ఎప్పుడు దాన్ని పక్కన పెడతారో అప్పుడే అపవాది మన మీద దాడి చేస్తాడు. గొర్రెలకు మంచి కాపరి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ కాపరులందరూ కూడా ఎలాంటి వాళ్ళు? ఇజ్రాయేలీలకు కావలి కాసే వాళ్ళందరూ కూడా చాలా బలహీనత కలిగినటువంటి వాళ్ళు అని రాస్తున్నాడు. ఎందుకని బలహీనత? లోకములో ఉన్న ఆశలు ఇతన్ని పట్టుకొని గొర్రెలను విడిచిపోయినటువంటి కాపర్లు వీళ్ళు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏమిటి 9:36 చదువుకున్నాం. కాపరి లేనటువంటి వాళ్ళు వీళ్ళు. ఎందుకు కాపరి లేకుండా పోయాడు? బలహీనత వలన, లోకాశల వలన, శరీరాశల వలన, నేత్రాశ వలన, జీవపు డంబముల వలన తప్పిపోయి పక్కకెళ్ళిపోయాడు. ఇందులో ఉన్న గొర్రెలు ఏం కేకలేయాలి? ఇందాక చదువుకున్నాం, గొర్రెలు ఏం కేకేయాలట? కాపరిని పంపించయ్యా, కోతవాడిని పంపించయ్యా. ఇది కోత వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇందా చదువుకున్నాం కదండి, తక్కువగా ఉన్నారు. కాబట్టి నా కొరకు అయ్యా పనివాడు కావాలి, పని చేసేవాడు కావాలి, కాపరి కావాలి. నా దొడ్డి అంతా కూడా కంచె అయితే ఉంది కానీ కాపరి లేడుయా.
అనే పనివారిని కేక పంపమని ఈ గొర్రెలు వేయాలట. యజమాని అంతేగాని వేడుకొండను. పొలం నాదండి, మనుషులను పెట్టుకున్నానండి పని చేయటానికి. వాళ్ళు అంటున్నారు ఎవరు దాన్ని జాగ్రత్త చేయాలి? పొలం ఎవరిదైతే వాడే కోపించుకోవాలి, తగినంత మందిని తెచ్చుకోవాలి కోసేవాళ్ళని. ఇందులో ఏం చేస్తున్నాడు? అయ్యా మేము చేయలేకపోతున్నాము, ఇంకొంతమందిని పంపించు అంటున్నాడు. గొర్రెలు కేక వేయాలి ఏమని? అయ్యా మేము సిద్ధంగా ఉన్నాము, మాకు కావలి వాడు ఒకరు కావాలి. విశ్వాసులందరూ కూడుకొని అయ్యా మంచి కాపరిని ఒకరిని పంపించయ్యా అని కేక వేయాలి. నువ్వు కేకేస్తున్నావా? మంచి కాపరి కావాలని అడుగుతున్నావా? అడిగితే ఎంతో గొప్ప మేలు నీకు కలుగుద్ది. మంచి కాపరి అయిన యేసుక్రీస్తు వారిని నీకు కాపలా కావాలి అని కోరుకొని తీరాలి. ఇందులో రాసినటువంటి మాట, యెహోవా నా కాపరి అని ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే నిజంగా కాపరేనా? ఎప్పుడు తెలుస్తుంది ఆయన కాపలా ఉన్నాడని? మనకు లేమి కలగనప్పుడు. అంతేనా? దేవుడు కాదండి, నాకు కాపరిగా ఉన్నాడు అని నాకు ఎప్పుడు తెలుస్తుందండి? నాకు లేమి కలిగినప్పుడు అది సమృద్ధిగా ప్రజలందరూ చూస్తుంటారు. ఆదివారం రాగానే బూట్లో ఉన్నటువంటి బైబిల్ని తీసి తొమ్మిదిలు కొనిపోయే వాళ్ళని కొంతమంది చూస్తుంటారు. వాళ్ళకేముంటది? దేవుడు కాపలా ఉంటాడా? గుళ్ళో పోయి నిద్రపోయే వాళ్ళకి, గోడ చూసుకొని ఆనుకొని కూర్చునేటువంటి వాళ్ళకి, ముచ్చట తీసుకొచ్చి గుళ్ళో పెట్టే వాళ్ళకి దేవుడు కాపలా ఉంటాడా? చేసేది క్రైస్తవ్యమే, కానీ ఏం జరుగుతుంది? లేమి కలుగుద్ది. వారి కుటుంబంలో అంతా లేమి. తనకు తానుగా తెలుసుకోవాలి అంటే, అయ్యా నేను లేమితో బాధపడుతున్నాను అని ఒక్కసారి కాపరికి చెప్పు. ఆయన వచ్చిందే కాపలా గాయటానికి, ఆయన వచ్చిందే నిన్ను రక్షించడానికి. ఆయన వచ్చింది కాపరితనము లేకపోతే ఏ వ్యక్తి కూడా సరిగా ఉండలేడు. కాపలా ఉండాల్సిన అవయవాలు నీకున్నాయి కొన్ని, వాటిని గురించి మనం తెలుసుకుందాం. ఇందులో నీకు కాపరి అనేది ఉంది, కాపలా ఉంది అంటే నీకు తెలిసిపోతుంది. ఏం తెలుస్తుంది? లేమి కలగదు. ఏది తక్కువ కాకుండా చూసే దేవుడు మన దేవుడు. మన దేవుడు అని ఎప్పుడు అంటావు నువ్వు? నీవు సరిగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మాత్రమే అంటావు అనే మాట ఇందులో కనిపిస్తుంది. కీర్తనకారుడు అంటున్నాడు 28వ అధ్యాయం 9వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు? 28వ వచనం. 28:9. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము అంటున్నాడు. నీవు అయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఈ జనులు ఎలా ఉన్నారంటే ఊరకనే తప్పిపోయే జనం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అది జ్ఞాపకం చేసుకుని మళ్ళీ అక్కడికి పోదాం అనుకుంటున్నారు. కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి నుండి, కొవ్వొత్తులు వెలిగించే పరిస్థితి నుండి, గుండ్లు గీగించుకునే పరిస్థితి నుండి బయటకు వచ్చి దేవుణ్ణి నమ్ముకొని ఒక మార్గంలో నడుస్తున్నటువంటి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అయిపోతారు? మళ్ళీ కాపర్ లేకపోతే మళ్ళీ అదే పరిస్థితికి వెళ్ళిపోతారు. విభూతులు రాసుకునే వాళ్ళుగా ఉంటారు. తాళ్ళు కట్టించుకునే వాళ్ళు కొంతమంది ఎక్కడ కట్టిస్తారండి? కాళ్ళకి ఎక్కువ భాగం కాళ్ళకే కట్టించేవాళ్ళు. ఎందుకని? ఎటు నడిచినా కూడా కాపాడబడతాడు అని. వీటి వైపు తిరుగుతారేమో, జాగ్రత్త. మళ్ళీ వారికి కాపరివై నిత్యము ఉద్ధరించడంలో నడిపించడం కూడా ఒక భాగం. వారికి కాపరివై నిత్యము అంటే ఎల్లప్పుడూ, ఏ ఒక్క నిమిషం కూడా వాళ్ళని వదిలిపెట్టబాకయ్యా, ఎల్లప్పుడూ కాపరిగా ఉండు అనే మాట ఇందులో రాస్తూ ఉన్నటువంటి మాటల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా కనిపిస్తా ఉంది. చూసారా? కాపు కాసే కాపరి అనేటువంటి మాట మనం జాగ్రత్తగా
చదువుకుంటూ ఉండాలి. యెషయా గ్రంథముల 40వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. చదువుకుందాం. గొర్రెల కాపరి వలె ఆయన ఉమ్, తన మందను మేపును. ఉమ్, తన బాహువుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మున ఆనించుకొని మోయెను. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎంత గొప్పగా రాసిన అండి. ఇందులో కాపరిలాగా దేవుడు నిన్ను కాపాడుతా ఉంటే, మందలో దేనికి అవసరమో ఎలాంటి అవసరమో తెలుసుకున్నటువంటి దేవుడు పాలిచ్చేటటువంటి వాటిని మెల్లగా నడిపించు. మెల్లగా నడిపించుకుంటా దాని యొక్క పిల్లలని రొమ్మున భుజాల ఆనించుకొని ఎత్తుకొని మోస్తూ నడిపిస్తూ రొమ్మున పోతా ఆనించుకుంటాడు ఉంటాడు. తన బాహువుతో. అది కాపరి చేసే లక్షణము. తన బాహుబలముతో ఈ గొర్రెలను నడిపిస్తూ కాపలా కాస్తూ ఉండే తత్వము గొర్రెలకు మంచి కాపరి అయిన యేసుక్రీస్తు వారిది. ఎంత హల్లెలూయా. గొప్పదైనటువంటి మాట. మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనము విశ్వాసులం అయి ఉంటే, దేవుని యొక్క ప్రజలము అయి ఉంటే ఏం చేస్తాడో తెలుసా? సేవకులైనటువంటి వారికి, లేదంటే మనము సేవకులుగా ఉంటే రకరకాలైనటువంటి పరిచర్యలను మనకు ఇస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య. అప్పట్లోనే యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టడానికి పరిచర్యను నెహెమ్యా అనబడినటువంటి ఒక వ్యక్తికి ఇచ్చారు. దేవాలయాన్ని కట్టటాలి ఆ బాధ్యతను ఎవరికి ఇచ్చాడో తెలుసా? జెరుబ్బాబెలు అనేటువంటి ఆయనకి ఇచ్చాడు. అనేకులైనటువంటి యాజకుల పరిచర్యను అనేకులకి కొంతమందికి ఇచ్చాడు. యాజకులు ఎవరు అప్పట్లో? యాజకులు లేదంటే పరిచారకులు, లేకపోతే పరిచర్య చేసేవాళ్ళు, ప్రవక్తలైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. యెషయా గారు, యెహెజ్కేలు గారు, ఇర్మియా గారు వంటి గొప్ప వాళ్ళైనటువంటి పరిచర్య ప్రవచనాలు చెప్పినటువంటి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే కాదు, ప్రజలను పరిపాలించటానికి కూడా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. సౌలు, అప్పుడు దాకా రాజులు లేరండి. సౌలు గారే మొదటి రాజు. సౌలు గారిని, దావీదు గారిని, సొలొమోను గారిని అనేటువంటి రాజుల్ని ప్రజల్ని రాజులుగా ఏలుబడి చేయడానికి పరిచర్యలో నుంచి బయటకు వచ్చారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మొదట్లో సౌలు గారు గాడిదలు తప్పిపోయి నేను వస్తున్నాడు సౌలు గారు. దావీదు గారు గొర్రెలు తోలుకుంటా ఉండేవాడు. అంటే సొలొమోను మాత్రం దావీదు గారి కొడుకు కాబట్టి కొన్ని అనుభవాలు ఆయనకు ఉన్నాయి. చూసారా? ఇందులో తన క్రింద ఉండే ప్రజల్ని సుఖంగా ఉంచటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు వీళ్ళు. చూసారా? అందువలన ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఒక యజమానుడు వేరే ఊరు పోతా ఉన్నప్పుడు తన సేవకులకు ఇచ్చినట్టుగా రాయబడింది. మత్తయి సువార్తల 25వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాసినటువంటి గొప్ప మాటలు కనిపిస్తాయి. 25:16. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 మనం ఇంకా తలాంతులు ముందుకు పోయి చదువుకోవచ్చు. అందులో కొంతమందికి ఏమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు, ఇంకొకడికి. కానీ వాళ్ళు ఏమేం చేశారో అందులో రాస్తున్నాడు. ఏం చేశాడట? 5 తలాంతుల వాడు. భూమి ఎలా తవ్వి ఇచ్చాడు దేవుడు 5 తలాంతులు? 2 మంచి తలాంతులు, 1 తలాంతు. ఎందుకు ఇచ్చాడు అట్లా భేదంగా? ఎవని సామర్థ్యం బట్టి వారికి తలాంతులు ఇచ్చి తలాంతులు ఇచ్చాడండి. వాని సామర్థ్యమును బట్టి చొప్పున వారికి ఇచ్చాడు. వీడికి ఒకటి ఇస్తేనే చేస్తాడు, చేయగలడు. ఎందుకంటే వాడు ఇంట్లో బందీ అయ్యాడు, బజార్లో బందీ అయ్యాడు, సమాజంలో బందీగా ఉన్నాడు.
కాబట్టి వీడికి ఒకటి ఇస్తే చాలు. ఇంకొకటికి 2 ఇచ్చాడు. పర్లేదు, కొంచెం ఇంట్లో నెగ్గుకు రాగలడు, బయటికి పోయి ప్రచారం చేయగలడు. 5 ఇచ్చాడు. వీడు ఏమైనా చేయగలడు, మొత్తం వదిలేయగలడు. 5 శిష్యులు తలాంతులు. మొత్తాన్ని వదిలేశారండి వాళ్ళ తలాంతులకి. 5 తలాంతులు కాదు, తర్వాత వచ్చిన 10 తలాంతులు వాళ్ళయే. నీకు నాకు ఇచ్చిన తలాంతులు అంటే ఏమో లేవు, వరాలు. దేవుడిచ్చిన వరాలు ఎంత గొప్పగా నువ్వు వాడుతున్నావు. పాట పాడే వరం ఒకరికి ఎంత గొప్ప, బైబిల్ చదివే వరం ఇంకొకరికి. వాడు ఎంఏ చదువుతాడు కానీ బైబిల్ చదవలేడు. వేరే నవళ్ళు విస్తారంగా చదువుతాడు, తిరగేస్తాడు. బైబిల్ చదవటం వానికి అన్ని తప్పులే చదువుతాడు. వాడికి అసలు చదువు రాదు కానీ బైబిల్ చదువుతాడు. మా అమ్మకి చదువు రాదండి, ఏమీ వచ్చేది కాదు. మా పెద్ద అబ్బాయిని స్కూల్కి పంపించే గోల చేసి ఇంటికి వచ్చేవాడు. మా అమ్మని పంపించాం వాడికి తోడుగా. అమ్మగారుల స్కూల్ అది. మావాడితో పాటుగా కూర్చొని ఆలు రాయటం నేర్చుకుంది. చిన్నగా వాడితో పాటుగానే నేర్చుకుంది. ఇంకేమీ చదవలేదు, బైబిల్ చదవగలదు. అంత గొప్పగా దేవుడు దీవించాడు. చూసారా, మనలో చాలా మంది సేవకులు కూడా చదువు లేనటువంటి వాళ్ళు చాలా మంది వస్తారు. నేను పాస్టర్స్ ఫెలోషిప్ లో ప్రెసిడెంట్ గా చేశాను. అందులోకి పాస్టర్లు చాలా మంది వస్తుంటారు కదా, అందులో చాలా మంది చదువు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా చెబుతున్నావయ్యా వాక్యం అంటే, విని, దేవుని యొక్క మాటలు విని, అందులో కొన్ని నోట్ చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి దేవుడిచ్చిన గొప్ప జ్ఞానము రాస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిని గురించి రాశాడండి. విద్యావంతులను సిగ్గుపరచడానికి విద్య లేనటువంటి వాళ్ళని, ధనవంతులను సిగ్గుపరచడానికి ధనము లేనటువంటి వాడిని, రాజులను సిగ్గుపరచడానికి రాజ్యం లేని అతి తక్కువ పని చేసుకునేటువంటి వాడిని లేపినటువంటి దేవుడు. వాళ్ళు చెప్పేదే వీళ్ళు వినాలి. ధనవంతుడు పేదవాని మాటలు విని తీరాలి, దేవుని యొక్క మాటలు. రాజు సేవకుని యొక్క మాటలు విని తీరాలి. మనం చూసిన పరిశుద్ధ గ్రంథంలో సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు రాజునే హెచ్చరిక చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. 4 వ్యక్తులు మనకు తెలుసు కదా, దానియేలు, ఇంకా 3 ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. వాళ్ళు ఎవరు? సేవకులు. చదువు రాని, అసలు చదువే లేదు వాళ్ళకి. ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు వాళ్ళని, దాసులుగా పట్టుకొచ్చారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళు దేవుని నమ్ముకొని, గట్టిగా నమ్ముకొని రాజుకే శాసనం చేసినటువంటి వాళ్ళు, రాజ శాసనాన్ని ప్రజలకు తెలియజేసినటువంటి వాళ్ళు. అంత గొప్ప శక్తి ఈ యొక్క వరాలలో ఉంటది. దేవుని యొక్క తలాంతు, 5 తలాంతులు తీసుకున్నాడు, వరకు కూర్చోలేదండి, బయలుదేరాడు లోకం మీద. 2 తలాంతులు ఉన్నవాడు కూడా బయలుదేరాడు, కానీ కొంచెం వీక్గా ఉన్న ఆ తలాంతుల నుండి వేరే వాళ్ళని తీసుకొని వచ్చాడు దేవుని దగ్గర. 1 తలాంతు నోడు ఏం చేశాడు తెలుసా? పడ్డాడు వాళ్ళ మీద. వాడికేమో 5, నాకేమో ఇంకొకరికేమో 2, నాకేమో 1. నేను వాడికంటే ఎక్కువ చదువుకున్నా, నేను వాడికంటే ధనవంతుడిని, నాకు 1ఏనా? నేను బాగా పాట పాడగలను, వాక్యం చదవగలను, కానీ లేటుగా వస్తాడు, టైం అయిపోతుంది, అప్పుడు ఇవ్వమంటాడు. ఎవరు? నీ తలాంతుని ఏం చేశావు? భూమిలో దేవుని దగ్గరికి రాకుండా దూరపరచబడ్డావు. నీ తలాంతు లేదుక, చేయబెట్టి ప్రార్థన చేసే శక్తి లేదు నీకు, దేవుడిని అడిగే పరిస్థితి లేదు నీకు. దేవుడు చూచాడు, 5 తలాంతులున్నవాడు 5 సంపాదిస్తే దేవుడు అంటున్నాడు, పుట్టి మంచి దాసుడు కాదండి, దానికి ముందు ఇంకో తోట ఉంది, బిరుదుంది. నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకం అండి, నమ్మకం లేకపోతే ఎలాగండి? నేను వాడిని నమ్మనండి, డబ్బులు అడుగుతున్నాడు, నేను నమ్మను. ఎట్టో ఒకట్లే ఇయ్యయ్యా, రేపు ఇస్తాను అంటున్నాడు, ఇయ్యయ్యా బాధల్లో ఉన్నాడు,
అన్నాడు అనుకో, నేను నమ్మను వాడిని, ఎందుకంటే పోయినసారి తీసుకున్నాడు ఇంతవరకు షాపులోకి పోతావు కదా, ఇది పరిచయమే చాలా మందికి, ఖాతా పెడతావు, పోయిన నెలలో డబ్బులు ఇంకా ఇవ్వాలా, ఇప్పుడు సరుకులకు పోయి ఇస్తాడా? కొంచెంలో నమ్మకమైన ఇప్పుడు నమ్మకమైనటువంటి మంచి మంచి దాసుడా, దాసుడు. ఇవి నీకు కొంచెంలో ఇచ్చిన కొంచెములో సమస్యములు ఎంతో నమ్మకముగా ఉంటివి. సంపాదించావయ్యా, ఉంటివి. ఎన్ని కష్టాలు అనుభవించుంటాడండి. 5 అనేక తలాంతులు వాటి వల్ల సంపాదించడానికి తను ఎన్ని కష్టాలు అనుభవించుంటాడు, భయంకరమైనటువంటి వేదనలు అనుభవించుంటాడు. అయినా వెనుతిరగనటువంటి సేవకుడు, ఆ యొక్క సేవకుడు ఎవరికి ఇచ్చాడు తలాంతు? సేవకునికి ఇచ్చినట్టుగా రాస్తున్నాడు ఆయన. సేవకుడు అంటే దేవుని మాటలు చెప్పేవాడే, దానికోసం సపరేట్ మనిషి అవసరంలా. నువ్వు చెప్పొచ్చు. దేవుని మాట ఎవరు చెప్పినా దేవుని యొక్క సేవకుడు అవుతాడు, వాడు దేవుని యొక్క బిడ్డ అవుతాడు అనేది మనం తెలుసుకొని తీరాలి. ఆ తలాంతులు 2 తలాంతులను కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా పనిచేయి, 2 4 అవుద్ది, 4 8 అవుద్ది, 8 16 అవుద్ది, అలా పెంచుకుంటావో నీకెందుకు? నీకు ఒరిజినల్ గా ఇచ్చింది 2, కానీ పెంచింది 16. ఒకటి ఇచ్చినటువంటి వాడి దగ్గరకు వచ్చి అంటున్నాడు, బళ అన్నాడా? అనలేదండి. ఏమన్నాడు మరి? చెడ్డ దాసుడు. సోమరివైన సోమరివైన చెడ్డ దాసుడా. చెడ్డ దాసుడా. దాసుడే ఈడు కూడా. సోమరి. సోమరితనం, చెడ్డతనాన్ని దేవుడు ఉపేక్షించడు. కాబట్టి సహోదరుడా, ఎప్పుడు సోమరిగా ఉండటానికి ప్రయత్నము చేయొద్దు. చెడ్డతనము నీలో నుండి తీసివేయి. యోబు గారిని గురించి సాక్ష్యం ఉంది కదండి. అపవాది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, చూసావా యోబుని, ఆయన ఎలాంటి వాడు? అతను చెడుతనం విసర్జించినవాడు, చెడుతనమును దేవుని యందు భయభక్తులు విసర్జించేవాడు. కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అది ఏం చేశాడు ఇందులో? చెడుతనమును చెడుతనమును విసర్జించు. విసర్జించాడు. ఆ దగ్గరకు రావడానికి లేదు చెడుతనం అనేది. ఎంత గొప్పదైనటువంటి మాట. నిన్ను ఇశ్రాయేలుకు కావలి వారిగా నియమించిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మిమ్మల్ని పాత్రలుగా ఎంచుకున్నాను, కొన్ని బాధ్యతలు నీకు ఇస్తున్నాను, కొన్ని పనులు చేయటానికి ఆ పనులు నీకు అప్పగించాను, మీకు తలాంతులు ఇస్తున్నాను, పోండి లోకం మీదకి. మనం చెబుతున్నాం మార్కు సువార్త 16:16 అంటున్నటువంటి మాటే, వెళ్ళండి లోకానికి, సర్వలోకమునకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను సృష్టికి ప్రకటించు. సువార్తను ప్రకటించండి. నమ్మి ఇందులో బాప్తిసం పొంది ఒక దేశంలో 2 రకాల కావలి వాళ్ళు ఉన్నారండి. కాపలా కాసేవాళ్ళు సైనికులు అనుకోండి, పోలీసులు అనుకోండి, 2 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. అంతర్గతంగా కావలి కాసేవాళ్ళు, లోపల అంటే రాజుగారి యొక్క దాన్ని ఏమంటారు, నివాసం ఉండే చాట ఉండేటువంటి వాళ్ళు. కొంతమంది రాజ్యాన్ని కాపాడటానికి బయట ఉండేటువంటి వాళ్ళు. చూసారా, విదేశీయులు ఎవరైనా వస్తే వాళ్ళ మీద పోరాటం చేయటానికి. ఇందులో మనం చదువుకుంటూ పోతే మొదట మీ జీవితాలని సరి చేసుకోవాలి, అంతర్గతంగా కాపాడబడాలి. అదే అంతర్గతంగా అంటే మొట్టమొదట నిన్ను యెహోషువ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నేనును నా ఇంటి నా వారును ఇంటి వారును అని రాస్తున్నాడు. నేనును నా ఇంటి వారిని యెహోవా యందును. రంగు రంగమ్ముకునే ఉంది. ఆమె దగ్గరికి వచ్చినప్పుడు అయ్యలారా పట్టణస్థురాలు, నీవేం చేస్తావు, నా ఇంటికి రాయ్యా అని పిలిచింది. నేను నా ఇంటి ఎవరైనా సేవకుడు సువార్త ప్రకటన చేసేటప్పుడు రోడ్డు మీద, అయ్యా నా ఇంటికి రా ప్రార్థన చేయి అని పిలుస్తున్నావా? పిలిస్తే ఏమవుతావు? పిలవంగానే చేయి రాస్తాడేమో. ఆ చేయి రాస్తే ఆయనకి ఎంతో కొంత ఇవ్వాలి, జీతాలు వచ్చి 4 రోజులు కావచ్చు దగ్గర అనుకుంటున్నావా? తర్వాత సాతాను బయట నుండి వస్తాడు,
వాని యొక్క దాడి నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి. ఇదే గుర్తు. ఒక రాజ్యాన్ని కాపాడాలి అంటే ఇంటర్నల్ గా కొంతమంది ఉండాలి. మనకు ఉన్నటువంటి వాళ్ళు పోలీసు వర్గం ఉంది, అది ఇంటర్నల్ గా తగాదలు రాకుండా దేశంలో కాపాడుతూ ఉంటారు. సైనికులు ఉన్నారు, వాళ్ళ బోర్డులో ఉండి విదేశీయులు రాకుండా కాపాడుతూ ఉంటారు. రెండు రకాలు ఏ విధంగా ఉన్నాయో, మొట్టమొదటిగా మన జీవితాన్ని కాపాడుకోవటానికి, మన హృదయంలో ఉన్న వాటిని బయటికి పంపించుకోవటానికి ప్రయత్నం చేయాలి. రెండవది ఏందయ్యా, సాతాను యొక్క దాడి బయట నుండి వస్తుంది. వాని దాటి నుండి మనము కాపాడబడాలి. మనకు తెలుసు, యుద్ధాలు జరిగేటప్పుడు రాడార్లన్నీ ఉంటాయి. అవి ఏం చేస్తాయి, శత్రు విమానాలని గమనించి ఈ ఎలక్ట్రికల్ ఇవి దాని మీదకి పంపిస్తాయి. పంపించి వెంటనే మెసేజ్ భూమి మీదకి పంపిస్తుంది వాళ్ళ దగ్గరికి. అంతటితో ఊరుకోదు, అందులో బాంబులు ఉంటాయి. ఆ విమానాన్ని కూల్చడానికి రాడార్లో నుండి బాంబులు వెళ్తా ఉంటాయి. కాపరి వాని యొక్క పని అది. సంరక్షణ కోసం కేక వేయాలి. ఇందా చదువుకున్నాం కదా, బోర ఊదాడు. కాపరి వాడు ఏం చేయాలి, బోర ఊదాలి. ఆ బోర ప్రజలు వినాలి, లోపల ఉన్నటువంటి వాళ్ళు అందరూ మేల్కోవాలి. ఇదిగో ప్రభువు రాబోతున్నాడు, రక్షణ మార్గము సిద్ధపరచుకోండి. 10 మంది కన్యకులు సిద్ధపడ్డారు, 5 కేకలేసుకుంటా వెళ్ళారు. యేసు ప్రభు వారిని ఎదుర్కొన్నారు. 5 చప్పగా కూర్చున్నారు. చూసారా, దేవుని రాకడలో నువ్వేం చేయబోతున్నావు, ఏం చేయాలని ఆశిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నటువంటి మాట, ఇదిగో నేను రాబోతున్నటువంటి క్షణంలో ఎవరైతే నా కోసం ఎదురు చూస్తూ కేక వేస్తారో, ఒక ఆయన కేకేసాడండి, చెట్టు ఎక్కాడండి ఒక ఆయన, యేసెవరో చూడాలని. యేసు ప్రభు వారు అక్కడికి వచ్చాడు. అలాగే మనం కూడా కేకలు వేసి చూడాలి అనుకున్నప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చి ఆగుతాడు. ఇదిగో నేను ఒక అడుగు కూడా వేయలేకపోతున్నానయ్యా అని దేవుడు ప్రభువు అన్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథకర్త రాపిస్తా ఉన్నట్టుగా కనిపిస్తాం. చూసారా, సంఘముల మీద ఎలా దాడి చేస్తాడు శత్రువు యొక్క. మనం పరిశీలన చేస్తే ఇందులో ఆకాశమందునటువంటి దురాత్మల సమూహము. ఇందాక ఎఫ్సీలకు రాసిన పత్రికలు 6వ అధ్యాయంలో 12వ వచనం నుండి మనం చదువుకున్నాం కదా, ఆకాశం నుండి దిగి వచ్చేటువంటి ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఏం చేస్తాడు, భయంకరంగా చేస్తాడు కుటుంబాల మీద. సమూహము, దురాత్మల యొక్క సమూహము కుటుంబాల మీద, సంఘాల మీద, దేశాల మీద దాడి చేస్తాడు. అంతేకాదు ప్రధానుల మీద, అధికారులను, ప్రధానులను ప్రేరేపిస్తాడు. మత కల్లోలాలు, జనాల మధ్య గొడవలు రేపుతా ఉంటాడు. అయితే దేవుని యొక్క బిడ్డ మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తి సాతాను కుట్రలను, కుతంత్రాలను చెడగొట్టి పారేస్తుంది, రానివ్వదు మన దగ్గరికి అనేది మనము మొట్టమొదటిగా చూడాలి. ఇందులో కాయబడటానికి కొంతమందిని దేవుడు, కాయటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మొట్టమొదట్లో ఒక ఆయన్ని ఏర్పాటు చేశాడు. 2:15 మనం చదువుకుంటే అందులో రాసినటువంటి గొప్ప మాట రాసినాడు. అందులో చదవనా సరే. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. సేద్యపరచడానికి పక్కన పెట్టేయండి, దానిని కావలిగా కాయటానికి ఏదేను తోటను కాచుటకు దానిలో ఉంచెను. చూసారా, కానీ ఏం జరిగింది, అయితే ఆ కావలి యందు, పరిచర్య యందు ఆదాము ఏం చేశాడు, సరిగా చేయలేదు. సాతాను ఏదేను తోటలోకి రావటానికి కారకుడయ్యాడు. చివరికి ఆదాము అవ్వలు ఏం చేశారు, పాపంలో పడిపోయారు.
తోట నుండి తరిమివేయబడ్డాడు. బయటికి త్రోసివేయబడ్డాడు. వెళ్ళగొట్టబడ్డాడు. కావలి వాడు సరిగా కాయకపోతే తోటలో నుండి బయటికి నెట్టివేయబడతాడు. నీకు కాపరితనము గనుక దేవుడు అప్పగిస్తే సరిగా కాయకపోతే నిన్ను తోటలో నుండి బయటికి పంపిస్తాడు. తోసివేస్తాడు. జాగ్రత్త. నువ్వు కావలివాడివి కావు, విశ్వాసవే. నీకు అలాంటి పని లేదు. కానీ కాపరితనము చేసేవాడు తప్పుడు పనుల్లో కాపరితనాన్ని నెగ్లెక్ట్ చేసి పక్కకు వస్తే ఏం జరుగుద్ది? తొలగిపోయే పరిస్థితి తోసివేయబడతాడండి. నీకు కలుగుద్ది. తర్వాత ఏం జరిగింది? బయటకు వచ్చినాక కయ్యూను పెద్ద కుమారుడు కనుక అతడు బాధ్యతలు సక్రంగా కుటుంబమును కాపాడుతాడు అని దేవుడు అనుకున్నాడు. ఆ బాధ్యతలన్నీ కూడా కాపలా కాసే పని కయ్యూనికి ఇచ్చాడు. కానీ వాడు ఏం చేశాడు? తమ్ముడిని చంపేసి తన సహోదరులకు హేబేలును చంపటమే కాకుండా ఆదికాండం 4:9 అంటున్నాడు, మాకు తెలియదు తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూని అడగగా అడగాను అని అతడు, అబద్ధం నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా కావలివాడనా అని. చూసారా ఏమంటున్నాడు? నేను నేను కావలివాడేనా? నా తమ్మునికి కావలి కాపలా వాడనా. కాసేవాడిని అనుకుంటున్నావా? నరుడు దేవుణ్ణి చూసి అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఇది. దేవుణ్ణి అనేకులైనటువంటి భక్తులు, గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు కూడా ప్రశ్నలు వేశారు. కానీ ఆదికాండంలో మనం పరిశీలన చేస్తే దేవుణ్ణి ప్రశ్న వేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? కయ్యూనండి. ఈ కయ్యూను దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. ఏమయ్యా, నా తమ్ముడికి నేను ఏమన్నా కాపలా వాడిని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఒక్క ప్రశ్న వేసినట్లుగా. వాటిని గురించి ఏం చేయాలా? కాపలాగాసే తత్వం నుండి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అందులో కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. మొట్టమొదటిది, మన ఆత్మకు కావలిగా ఉంచబడ్డటువంటి పరిస్థితిని చూడాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆమె మొట్టమొదట్లో ఏమైపోయాం? దారి తప్పిపోయినటువంటి తప్పిపోయాం. ప్రజలం మనమే. కానీ యేసుక్రీస్తు వారు కాపరిగా ఉన్నటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేనికి? ఆత్మలకు కాపరి. ఆత్మల కాపరిగా. ఆత్మలకు కాపరి. ఈ అధ్యక్షుడు. ఆత్మ అనేది చాలా విలువ కలదండి. ఆత్మను పోగొట్టుకుంటే నరకంలో పట్టమే, భయంకరమైనటువంటి శిక్ష మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఆత్మలో నుండి మనం పరిశీలన చేస్తే నేత్రాశ, ఇందా చెప్పుకున్నాం, ఆశలు బయలుదేరేది ఆత్మ, లేదంటే హృదయంలో నుండి బయలువెడతాయి. శరీర ఇచ్చలు, జీవపు డంబాలు, ఇవన్నిటినీ కాపాడుకోవాలి అంటే యేసుక్రీస్తుని నమ్ముకొని సరైనటువంటి పరిస్థితి మనకు కలగాలి. ఏందయ్యా, మన ఆత్మను విమోచించుకునే పరిస్థితిలో అమూల్యమైనటువంటి పరిస్థితి ఏందయ్యా? డాగు లేకుండా ఉండాలి. అంటే ఎలాంటి మత్స లేకుండా ఉండాలి, ముడత లేకుండా ఉండాలి. ఇలాంటివి లేకుండా మన ఆత్మ దేవుని రాజ్యంలో చేరదు. ఇలాంటివి ఉంటే, మచ్చ ఉంటే, డాగుంటే దేవుని రాజ్యంలో చేరటము అసాధ్యము అనేది మనం తెలుసుకొని తీరాలి. సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇంకొక దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇందులో ఏందయ్యా, ఒక త్రాసు వేస్తే త్రాసులో ఒక పక్క లోకము, ధనము, ధాన్యాలు, రెండవ పక్క మన ఆత్మను ఉంచితే ఆత్మ ప్రభు దృష్టిలో విలువైనది. ప్రభు దృష్టికి ఆత్మ విలువైనది. ఆత్మ రక్షణ కోసమే మన ప్రభు విలువైన తన రక్తాన్ని చిందించాడు అనేది మనము తెలుసుకొని చూడాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో
26వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి 16:26. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక ప్రాణం మనుష్యుడు అండి, ప్రాణం అంటే ఆత్మే, హృదయమే. అది పోగొట్టుకున్నాడు అనుకో, ఏంటి ఉపయోగం? సమస్తం లోకం సంపాదించుకున్నాడు. అంతా సంపాదించుకున్నాడండి వాడు. డబ్బు సంపాదించుకున్నాడు, అధికారాన్ని సంపాదించుకున్నాడు, ఇంకా రకరకాలైన హెచ్చులన్నీ సంపాదించుకున్నాడు. కానీ చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నాడు. దానివల్ల నీకు ఏంటి ప్రయోజనం? ఏమన్నా ఒక ప్రయోజనం ఉందా? మనుషుడు లేదు. ప్రయోజనం ఉందా? లేదు. లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో 19, 20 వచనాలు కనుక మనం చదువుకుంటూ పోతే, అందులో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రాణంతో లేదంటే ఆత్మలో అనుకుంటున్నాడు. నా ప్రాణమా ఏమన్నా తినము, తెలుసా? ఆ ప్రాణముతో తాగుము, ప్రాణమా, సుఖించుము అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. కదా. సుఖించుము, అంతకాడు తన తినుము, ప్రాణంతో అనుకుంటున్నాడు. ఏమని? కొన్ని సంవత్సరాల వరకు కూడా. కొందరు విస్తారమైన గర్వించి ఆస్తి అంటారు, 3 తరాలు తినేంత వరకు కూడా నాకు ఆస్తి సంపాదించు. సంపాదించుకున్నా నేను. సుఖించాలి, ఎన్ని తినము. తరాలైనా ఉంటది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ ఆస్తి, ఈ రాత్రికి నీ వెర్రివాడా, ఈ ప్రాణం సంపద ఇవన్నీ తీసి పక్కన పెట్టబోయ్. నీవు ఈ ఒట్టి రాత్రి వెర్రివాడివి. ఈ ఈ రాత్రి రాత్రికి నీ నీ ప్రాణం ప్రాణం అడుగుచున్నారు. వెర్రివాడివి కాబట్టి ఈ మాటలు మాట్లాడుకుంటున్నావు. దేవుని యొక్క గొప్ప శక్తి ఏంటో తెలుసా? నీ ప్రాణాన్ని తీసే శక్తి. ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, దెబ్బ తగిలితే ఆయనదే, కాపాడితే ఆయనదే, ప్రాణం తీసేది ఆయనే, ప్రాణం ఉంచేది కూడా ఆయనే. వెరివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణమును అడుగుతున్నాను, నీవు నువ్వు సిద్ధపరిచినవి సిద్ధపరిచినవన్నీ ఎవరి వగునని ఏమైపోతాయి? అతనితో చెప్పాను. ఎవరి ప్రాణం వాగును పోద్ది అంటే సంతోషించేవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడండి. ఉంటాడా? ఎందుకంటే ఏమనండి, సంతోషం. నాకు మాత్రం భయమే. ప్రాణం పోద్ది అంటే గిరగిరలాడతానండి, చచ్చిపోయినాక ఎట్టుంటుందో తెలియదు కదా అనేవాళ్ళు 99.5% ఉంటారు. కొంతమంది ప్రాణం ఎక్కడికి పోద్ది? ఒక స్టెప్ అక్కడికి వేస్తుంది. ఎక్కడికి వేస్తుంది? దేవుని దగ్గర లోకములో నుండి పరలోకానికి వెళ్ళిపోద్ది. నిద్ర. ఇక భయం ఏముంది నీకు? అక్కడ అనేకులను చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతకాలం మీ నాన్న కనపడ్డాడు, కొంతకాలం మీ అమ్మ కనపడ్డది, వాళ్ళు పోయారు అక్కడికి. వాళ్ళని చూడటానికి నువ్వు వెళుతున్నావు అంతే. దేవుడు ఉంటాడు అక్కడ, దేవుని ప్రజలు ఉంటారు అక్కడ, వాళ్ళని చూడటానికి పోతావు. నువ్వు వెర్రివాడివి. ఇవన్నీ సంపాదించుకోవటానికి ఎంత తాపత్రయపడ్డావు లోకంలో. సంపాదించుకొని ఏం చేస్తావు నువ్వు? మూట కట్టుకొని దగ్గర పోతావా? ఉరిశిక్ష పడ్డదంట ఒకరికి. ఉరిశిక్ష చివరి కోరిక అడుగుతారు కదా, ఏంది నీ చివరి కోరిక అంటే 4 రొట్టెలు కావాలి నాకు అన్నంట. సరే తీసుకురండి అయ్యా అంటే అవి జేబులో పెట్టుకుంటున్నా అంట. ఏంది ఉరి అచ్చటి జేబులో పెట్టుకుంటా తింటాం అనుకుంటున్నా. నేను చచ్చిపోయినాక నా ఆత్మ ఎక్కడికో పోదు కదా, అక్కడ రొట్టెలు దొరుకుతాయో లేదో అన్నాడు. అక్కడ రొట్టెలు తినటానికి నువ్వు ఇక్కడ రొట్టెలు పెట్టుకొని పోతున్నావా? అక్కడ ఆస్తి అనుభవిస్తాను అనుకుంటున్నావా? నువ్వు భూమి మీద సంపాదించి ఏమీ ఉండదు. దేవుడు ఇచ్చిన దానితో సంతోషపడు, లేకపోతే నిన్ను కూడా వేరేవాడా అని పిలుస్తాడు. లేదంటే నీకు రోగం వచ్చి ఆసుపత్రిలో పెడితే నీకు డబ్బులే వచ్చి, ఇదిగో అమ్మా మేము వచ్చాము నువ్వు సంపాదించామని డబ్బులు అడుగుతాయా నిన్ను? లేదు. పరిచర్య చేయటానికి మనుషులు ఉండాలా, వాళ్ళని నీవు చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. వాళ్ళు నీ దగ్గరికి వచ్చి కూర్చొని సేవ చేసే విధంగా నువ్వు వాళ్ళతో మాట్లాడాలి. లేకపోతే మాట్లాడతాడా? లేకపోతే వింటాడా నీ మాట? వింటాడా సేవకుడు? డబ్బులు నీకు ఎక్కువ ఇస్తాను పోవమ్మా, నీ డబ్బులు తీసుకుపోయి ఎక్కడ పెట్టుకో, మళ్ళీ ముంతలో పెట్టుకో అంటారు వాళ్ళు. సేవ చేయటానికి రారు ఎవరు కూడా. ఎందుకని? నేను మంచంలో ఉంటా అన్నీ అక్కడే, అవన్నీ ఎత్తేయటానికి రావాలి అంటే నీ డబ్బు, నీ పలుకుబడి దేనికి పనికి రానటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డ, నీ హృదయమును భద్రంగా కాపాడుకో. యేసు రక్తము సమస్త పాపములను కడిగి దుర్నీతి వేసినటువంటిది. నుంచి కాపాడు సమస్త దుర్నీతి. ఆత్మలో శుద్ధీకరణని అడుగు దేవుణ్ణి, అయ్యా నా ఆత్మను శుద్ధీకరించయ్యా, కాపాడయ్యా అని అడుగు. నెక్స్ట్, తలంపులకు కావాలండాలి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయం 5వ వచనంలో మనం పరిశీలన చేస్తే, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు లోబడినట్లు చెరపట్టి చెరపట్టి ఉన్నాము. పౌలు గారు అంటున్నారు, ప్రతి ఆలోచన యేసుక్రీస్తు వారికి దగ్గరకు తీసుకొచ్చి చెరపట్టాను అంటున్నాడు. అంటే పట్టుకొని వచ్చేసాడు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఇంకా ఆలోచన చెట్టది అంటే వెళ్ళిపోద్ది, దగ్గరికి రాదు. చెరపట్టాడంటే అది తీసుకొని వచ్చేసాడు యేసు ప్రభు వారి దగ్గర. మనం కూడా అలా చేస్తున్నామా? ప్రతి ఆలోచన, ప్రతి తలంపు దేవుని దగ్గర, ఏమయ్యా అయ్యా ఈ ఆలోచన నాకు వస్తుంది, తీసేయి. వెంటనే తీసేస్తాడు. నాలుకను కావలికి ఉంచాలి, నీ నాలుకను కాపలా ఉంచుకోవాలి అనేది ఎంత గొప్ప మాట. కీర్తనకారుడు అంటున్నాడు, 34వ అధ్యాయం 13వ వచనం. సమయం అయిపోయింది, చివరిగా మాట్లాడుకుందాం. చెడ్డ మాటలు పలకకుండా మా నాలుకను నీ నాలుకను, కాచుకుని, కపటమైన మాటలు మాటలు పలకకుండా పెదవులను నీ పెదవులను పెదవులను కాచుకొనుము. ఏమంటున్నాడు? చెడ్డ చెడ్డ మాటలు మాటలు పలకకుండా పడకుండా నీ నాలుకను నాలుకను జాగ్రత్త చేసుకో. యాకో కపటమైన పత్రికలు రాశాడు కదండి, నీ నాలుక ఇంతదే కానీ అది దహించేటటువంటి అగ్ని వంటిది. అగ్ని వంటిదంట. భయంకరమైనటువంటిది నీ నాలుక, జాగ్రత్త. అందుకే నాలుక చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత ఆ కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. అక్కడ రాకెందుకండి, మనకి యెషయా గ్రంథకర్త అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? 6వ అధ్యాయం 7వ వచనం, ఆయన మార్పు చెందిన తరువాత, అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదాలు కలిగినటువంటి వాడిని, నేనేం మాట్లాడేదయ్యా నీ ఎదుట, మాట్లాడే శక్తివంతుడిని గానయ్యా అనగానే వెంటనే ఒక కారు నిప్పును తీసుకొచ్చి నిప్పును ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ పెదవులు తగిలించాడు? కంటించాడు. పెదవులు నాలుకని కంటించాడు. పెదాలకు తగిలించగానే వెంటనే అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుణ్ణి, అపవిత్రుణ్ణి, అపవిత్రుడు. ఎవరైనా అంటున్నారా నేను అపవిత్రమైనటువంటి మాటలు పలికేటువంటి పరిస్థితి నాకు ఉందయ్యా, నన్ను కాపాడు అనే పరిస్థితి? ఎప్పుడు కాపాడబడతావు? నీవు చెప్పుకున్నప్పుడు దేవునికి. బలిపీఠం మీద నుండి వచ్చేటువంటి ఆ అగ్ని నీ పేదాలకి, నీ నాలుకలకి, నీ ఆలోచనలకి, నీ శరీరానికి తగిలినప్పుడు నీవు పవిత్రుడవై పోతావు అనేది ఎంతో గొప్పదైనటువంటి మాటగా మీకు అందరికీ తెలియజేస్తూ, మనకు కాపలా ఉండాలి అంటే తలంపులకు కాపలగా ఉండాలి, నాలుకకు కాపలా ఉండాలి, ఆత్మకు కాపలా ఉండాలి, పరిశుద్ధత అనే దానికి కూడా కాపలా అవసరము. ఇంకోటి ఫైనల్ గా వస్త్రాలకు కూడా కాపలా ఉండాలని పరిశుద్ధ గ్రంథకర్త హెచ్చరిక చేస్తున్నాడు. సమయం అయిపోయింది కాబట్టి ఇంతతో నేను ముగిస్తాను. దేవుడు ఈ కొద్ది మాటల్ని మనం వినికిడిలో దీవించుగాక. ఆమేన్. 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 ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవారక్షగా నీకు స్తోత్రాలు. ఆయా ఇప్పటిదాకా నాయన తండ్రి ప్రభు, మీరు నాయన తండ్రి లోకంలోకి వచ్చినటువంటి గొర్రెల కాపరమైన దేవుడు, నీవు రక్షించే దేవుడు. మేము గొర్రెలుగా ఉన్నాము, మమ్మల్ని కాపాడు.